చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివ సిలువలో కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా ఏడాది దూడలనా వేలాది పుట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమె దయచేసి కూర్చుందామండి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. మరి దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి గడిచిన ఆదివారము నుండి ఈ ఆదివారం వరకు కూడా దేవుడు తన బలిష్టమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించటానికి దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి సమయమును బట్టి అవకాశమును బట్టి ధన్యతను బట్టి మనమందరమును కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని తెలియచేస్తూ నన్ను ఇక్కడ నిలువబెట్టిన త్రియేక దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘం అంతటికి పెద్దలకు సెక్రటరీ గారికి వందనాలు తెలియచేస్తూ ఉన్నానండి. ప్రియులారా, మరి త్రితుము తరువాతి 11వ ఆదివారము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగములను మనము చదవగా విన్నాం. పత్రికా పాఠ్య భాగముగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 10 వచనములు, అలాగే సువార్త పాఠ్య భాగముగా లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకున్న వాక్య భాగములను మనము చదువుకొని ఉన్నాం.
చదవబడిన ఈ రెండు పరిశుద్ధ లేఖన భాగములను బట్టి ఈరోజు మనము ధ్యానం చేయబోయే అంశము ఏంటి అని అంటే తగ్గింపు జీవితం. తగ్గింపు జీవితము అనేటువంటి అంశమును గూర్చి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియులారా, క్రైస్తవులైన వారందరూ కూడా క్రీస్తు చూపిన మార్గములో నడవవలసిన వారై ఉన్నారు. క్రీస్తుకు కలిగిన మనస్సు మనుషులందరూ కూడా అనగా క్రీస్తు బిడ్డలు కలిగి ఉండవలసిన వారై ఉన్నారు. పౌలు చెబుతున్న రీతిగా లేక పౌలు అనుసరిస్తున్న రీతిగా నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను అన్న రీతిగా మనము కూడా క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మాదిరిగా తీసుకునేటువంటి వారముగా మనము ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన చెప్పినటువంటి మాట లేక పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేస్తా ఉన్నది. గనుక అట్టి విధంగా క్రీస్తునకు కలిగిన మనస్సు మనము కూడా కలిగి ఉండవలసిన వారముగా ఉన్నామనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ విషయాన్ని చాలా సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మనకి చెబుతూ ఉన్నాడు. అదేంటి అని అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని ఆయన అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఎప్పటికప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తూ మనల్ని ఆత్మ ద్వారా పురికొల్పుతానే ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు యేసు మనస్సు అనగా మనం ఆలోచన చేస్తే ఆయన ఎటువంటి మనస్సును కలిగి ఉన్నాడు అని అంటే దేన మనస్సును ఆయన కలిగి ఉన్నాడు. అయితే నేటి దినాలలో గనక మనం ఆలోచన చేస్తే దేన మనస్సు కలిగినటువంటి వారు బహు తక్కువ. తమను తాము హెచ్చించుకునేటువంటి మనసు కలిగిన వారే చాలా ఎక్కువగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకు అని అంటే మనుషుల యొక్క జీవన విధానాన్ని గనక మనం గమనిస్తూ ఉంటే వారు తక్కువగా ఉంటున్నారో ఎక్కువగా ఉంటున్నారో అనేది ఆటోమేటిక్గా మనకి అర్థమవుతా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక ఈరోజు ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి నీవు నీ స్థితి ఎలా ఉంది? నీ స్థితి ఎలా ఉన్నది? నిన్ను నీవు తగ్గించుకునే స్థితిని నువ్వు కలిగి ఉన్నావా, లేక నిన్ను నీవు హెచ్చించుకునేటువంటి స్థితిని నువ్వు కలిగి ఉన్నావా అని నేటి పాఠ్యాంశముల ద్వారా మనము మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకునవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు గనక మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగములను బట్టి గనక మనం ఆలోచన చేస్తే ఈరోజు చదువుకున్నటువంటి సువార్త పాఠ్య భాగములో ఇద్దరు మనుషులను గురించి దేవుడు ఒక ఉపమానాన్ని చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ ఇద్దరు మనుషులు కూడా ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇద్దరు మనుషులు ఏం చేస్తున్నారో ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనము చదువుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ కూడా తనని తాను తగ్గించుకోలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఈ లోకాసు వార్త మనకు నేర్పిస్తున్న అంశం ఏంటి అని అంటే చూడండి, ప్రార్థించుచూ కూడా తగ్గించుకోలేనటువంటి వ్యక్తిని గురించి తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చూడండి, వారికి ప్లేస్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. వారు కొత్తగా దేవాలయానికి వచ్చారు. వాక్యాన్ని వినడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరిని గురించినటువంటి ఉపమానాన్ని తెలియచేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో చెబుతున్నారు అని గనక మనం ఆలోచన చేసే సువార్త పాఠ్య భాగములో మరి 9వ వచనాన్ని మనం చదువుదాం. తామే నీతిమంతులం అనుకొని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. చాలు. తామే నీతిమంతులం అనుకొని
కొంతమంది ఏం చేస్తా ఉన్నారు అని అంటే ఇతరులను తృణీకరిస్తా ఉన్నారట. అటువంటి వారిని గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానమును తెలియచేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంటే మనుషులలో కొందరు ఎలా ఉంటారు అని అంటే వారికి వారే నీతిమంతులు అనుకుంటారు, వారికి వారే భక్తి గలవారు అనుకుంటారు, వారికి వారే గొప్పవారు అని అనుకుంటారు. కనుక అటువంటి వారిని ఉద్దేశించి యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానాన్ని చెప్పారు. అటువంటి వ్యక్తులు యేసు ప్రభు కాలములోనే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారితోటే ఆయన ఈ ఉపమానము చెప్పినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఏంటా ఉపమానము అని అంటే ఇద్దరు మనుషులట ప్రార్థన చేయుటకై దేవాలయమునకు వెళ్ళారు. వారిలో ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరొక వ్యక్తి సుంకరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ సుంకరిని పరిసయ్యుని కూడా మనం గమనించినట్లయితే ఇద్దరికీ కూడా ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అని అంటే దేవాలయానికి వెళ్ళడం, రెండు ప్రార్థన చేయడం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంతమంది దేవాలయానికి వస్తారు కానీ ప్రార్థన చేయరు, సరిగా ప్రార్థనలో ఏకీభవించరు. కానీ వీళ్ళు అటువంటి వారు కాదు. ఈ ఇద్దరికి ఉన్నటువంటి మంచి అలవాటు ఏంటి అని అంటే దేవాలయానికి రావడం, రెండు దేవాలయానికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయడం అనేటువంటి మంచి అలవాట్లు వీరిద్దరూ కూడా కలిగి ఉన్నారు. కనుక ఈ ఉపమానం కనుక మనం బాగా పరిశీలన చేస్తే చూడండి, ఇద్దరు దేవాలయానికి వెళ్ళే అలవాటు ఉంది. ఇంకా తప్పేముందండి, వారిద్దరూ కూడా దేవాలయానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఇద్దరు చేసింది అదే, అందరూ చేసింది చేస్తుంది కూడా అదే కదా. కాబట్టి ఇద్దరు చేసింది ఒకటే కదా అని కొంతమంది యొక్క అభిప్రాయం. అంటే ఇద్దరు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఇద్దరు ఏం చేశారు? ప్రార్థన చేశారు. మరి ఇద్దరు చేసింది ఒకటే కదా అని మనం అనుకోవచ్చు. ఇద్దరు చేసింది ఒకటే కదా అని మనం అనుకోవచ్చు. కానీ వీరు ప్రార్థన చేస్తూ పలుకుచూ ఉన్నటువంటి మాటలను బట్టి కనుక మనం ఆలోచన చేస్తే చూడండి, వారిద్దరు ప్రార్థనలో చాలా వ్యత్యాసాన్ని మనము గమనించవచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మనం ఆలోచన చేస్తే పరిసయ్యుడైతే ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడు అని అంటే గర్వముతో ప్రార్థన చేస్తున్నాడు. రెండవది సుంకరి వినయముతో ప్రార్థన చేస్తున్నట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక పరిసయ్యుడు ప్రార్థన ఎలాగున్నది అని అంటే తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. అదే సమయంలో తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థన చేస్తూ సుంకరిని తక్కువ చేస్తూ అతను ఏం చేస్తా ఉన్నాడు అని అంటే అతన్ని తృణీకరిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు, మరి పరిసయ్యుడు గర్వంగా ఎలా ప్రార్థన చేశాడండి అని మీరు అనుకోవచ్చు. పరిసయ్యుని యొక్క ప్రార్థన గనక మనము పరిశీలన చేస్తే పరిసయ్యుని యొక్క ప్రార్థనలో నేను, నాది, నా అనేటువంటి మాటలు మనకి కనబడతా ఉన్నాయి. చూడండి, 18వ అధ్యాయములో 11వ వచనం నుండి మనం చదువుదాం. పరిసయ్యులు నిలవబడి దేవా ఏమన్నాడు? నేను అనేటువంటి మాట, నేను, నా యొక్క, నేను కాబట్టి అనేటువంటి మాటలు ఎప్పుడైతే వాడతామో అది గర్వముతో కూడినటువంటి మాటలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వలెనైనను, రెండోది అన్నాడు, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనము ఇలాగా ఉన్నాము అని అంటే అది మనల్ని బట్ట కాదు, అది దేవుని కృపే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక రెండవది ఏమన్నాడు అని అంటే నా సంపాదన అంతటిలో నేను 10వ వంతు చెల్లిస్తున్నాను అంటున్నాడు. అంటే ఆయన యొక్క సంపాదన అని అనుకుంటున్నాడు. కనుక నీకు సంపాదన ఇవ్వాలి అని అంటే అది ఎవరి వలన? దేవుని వల్లనే సాధ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు సంపాదన ఇచ్చింది ఎవరో? దేవుడు. కానీ ఇతను ఆ మాట ఉపయోగించట్లేదు, నా వలన అని అంటున్నట్లుగా చూస్తున్నాం. వారానికట
2 మార్లు ఉపవాసం చేస్తున్నాడట. నేను అంటాను, వారానికి ఒక్కసారే ఉపవాసం చేయడం చాలా కష్టమైపోతా ఉంది. కానీ ఆయన 2 సార్లు ఉపవాసం చేస్తున్నాడంట. 2 సార్లు ఉపవాసం చేయగలుగుతున్నాడు అని అంటే ఆ బలాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది ఎవరు? దేవుడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక దేవుణ్ణి పక్కన పెట్టి, ఏమండి, దేవుణ్ణి వెనుక పెట్టి ముందు తనను తాను హెచ్చించుకుంటూ ఏం చేస్తా ఉన్నాడు అని అంటే ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే సుంకరి చేసినటువంటి ప్రార్థనకు ఈ పరిసేయుడు చేసినటువంటి ప్రార్థనకు చాలా వ్యత్యాసాన్ని ఈ వచనాలు చదువుతూ ఉన్నప్పుడు మనము అర్థం చేసుకోగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు నేను కాబట్టి, నేను నాది అని కూడా ఎప్పుడు కూడా మనం ప్రార్థన చేయడానికి వీల్లేదు. అందుకనే ఈరోజు పౌలు గారు అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను ఏమై ఉన్నానో అది నీ దయ వలనే అని ఆయన అంటున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. మనము ఏమై ఉన్నా, మనము ఏ స్థితిలో ఉన్నా, ఏమండి, అది దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక మనము ఏమి చేసినా ప్రభువుని హెచ్చించి మనం తగ్గించుకునే స్థితిలో ఉండవలసిన వారముగా ఉన్నామనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే చూడండి, ఈ పరిసయ్యుడే కాదు, లూకాసు వార్తలో ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి కూడా మనకు కనబడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 16వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చదివితే, మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేస్తాను, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పికొందుననుకొనేను. చాలు. ఈ వాక్య భాగములో మనం చూస్తే ఈ ధనవంతుడు కూడా 8 సార్లు నేను, నాకు అనేటువంటి మాటలు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు అన్నాడో? 8 సార్లు ఆ మాటను ఉపయోగించినట్లుగా ఆ వచనములలో మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు భూమి సమృద్ధిగా పండింది అని అంటే అది దేవుని యొక్క కృపే. నీకు పంట సమృద్ధిగా పండింది అని అంటే అది దేవుని కృపే. ఒకవేళ దేవుని కృప లేకపోతే నీ పంటని పురుగులు తినేస్తాయి. నీ పంటని ఏం తినేస్తాయి? పురుగులు తినేస్తాయి, మిడతలు తినేస్తాయి, చీడపీడలు తినేస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక ఇక్కడ మనము ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే పంట సమృద్ధిగా పండాలి అని అంటే, పంట సమృద్ధిగా పండాలి అని అంటే దేవుని యొక్క చిత్తం ఉండాలి. దేవుని యొక్క చిత్తం ఉండాలి. దేవుని యొక్క చిత్తము లేకపోతే ఆ పంట సమృద్ధిగా పండదు. ఇప్పుడు పండించిన దేవుణ్ణి స్తుతించడం మానేసి, ఏమండి, ఏం చెప్పుకుంటున్నాడో? తనలో తాను అనుకుంటున్నాడు. నేను కాబట్టి పండించాను, నాకు కాబట్టి పండింది, నేను కాబట్టి దాచుకోవాలి అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే ఈ ధనవంతుడు కూడా తనను తాను ఏం చేస్తున్నాడో హెచ్చించుకుంటూ ఉంటా ఉన్నాడు. వెంటనే దేవుడు ఒక మాట అతన్ని అడిగినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు అన్నాడు. కాబట్టి నువ్వు సిద్ధపరిచినవి, నువ్వు సంపాదించినవి ఎవరివి అవుతాయి అని దేవుడు అడుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక తనను తాను హెచ్చించుకునేటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండరు. తనను తాను హెచ్చించుకునేటువంటి వారు దేవునికి ఇష్టలుగా ఉండరు. ఎందుకంటే హెచ్చించుకునేటువంటి స్వభావము అపవాది యొక్క స్వభావము, అది దేవుని యొక్క స్వభావము
కాదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు. మీరు అనొచ్చు, ఇదేంటండి హెచ్చించుకునే స్వభావము అపవాది స్వభావమా, ఎక్కడ వ్రాయబడింది అని మీరు ఆలోచన చేయొచ్చు. నేను చెబుతున్నాను వినండి. యెషయా గ్రంథములో 14వ అధ్యాయములో 12, 13, 14 వచనాలు మనం చదువుదాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఏతైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి రక్షణ చేయడము నాకందించి, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి స్తోత్రం. మంచిది, చదువుదాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. ఈ మాట ఎవరి గురించి చెప్పబడింది అని అంటే లూసిఫర్ గురించి చెప్పబడింది. ఎవరి గురించి? లూసిఫర్ గురించి చెప్పబడింది. ఎవరి లూసిఫర్ అని గనక మనం ఆలోచన చేస్తే ఎవరండి? దేవుని యొక్క దూతలలో ప్రధానమైనటువంటి దూత ఈ లూసిఫర్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అటువంటి దేవుని దూతల్లో ప్రధానమైనటువంటి దూత అయినటువంటి లూసిఫర్ ఏమనుకుందంట? చదువుదాం. ఏమనుకుంది అని అంటే, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికెక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా అంటూ ఉన్నాడు. ఈ మాటలు లూసిఫర్ గురించి చెప్పబడినాయి. లూసిఫర్ అనగా ఎవరు చెప్పానండి? యేసు. చూడండి, దేవాది దేవుని యొక్క దూతలలో ప్రధానమైనటువంటి ఈ దూత పరలోకములో ఉండి ఏమనుకుంటుందంట? దేవుని యొక్క ఆ సన్నిధిలో ఆరాధించవలసినటువంటి ఈ దూత తనకు అప్పచెప్పబడిన పనిని చేయడం మానేసి ఏం చేస్తుంది అని అంటే, చూడండి, దేవుని యొక్క సింహాసనం వైపు తిరిగి ఏమనుకుంటుంది అంటే, ఈ సింహాసనం మీదకి నేను ఎక్కుతాను, దీని మీద గనక నేను కూర్చుంటే ఏమండి దేవుని నక్షత్రంలో పైగా నా సింహాసనాన్ని నేను హెచ్చించుకుంటాను, మహోన్నతినితో నన్ను నేను సమాననిగా చేసుకుంటాను అని నన్ను అనేటువంటి మాటలు ఇక్కడ వాడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అంటే ఏం చేస్తుంది? దేవుని కంటే తనను హెచ్చుగా చేసుకోవాలి అని అనుకున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, గనుక దేవుని కంటే ఎవరైనా ఎక్కువగా చేసుకోవాలి అనుకున్న ఆలోచన వస్తే అది ఎవరి ఆలోచన? అపవాది యొక్క ఆలోచనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అలాగ తను తాను దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోవాలి అనుకున్నది కనుక దేవుడు ఆ హెచ్చైనటువంటి స్థానము నుండి దానిని ఏం చేశాడు? క్రిందకి గెంటి వేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, గనుక మనము హెచ్చించుకునే వారముగా ఉండకూడదు. ప్రార్థించే సమయంలోనైనా సరే ఎలా ఉండాలి? మనల్ని మనము తగ్గించుకునేటువంటి వారముగా మనం ఉండాలి. ఎవరు తగ్గింపు కలిగిన ప్రార్థన చేశారు అని అంటే సుంకరి తగ్గింపు కలిగి ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తా ఉన్నాం. చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయములో 13వ వచనం చదువుదాం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి
ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలు. ఇక్కడ సుంకరి ప్రార్థన, పరిసైన ప్రార్థన ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం, చదివాం. ఇప్పుడు సుంకరి ప్రార్థనను కూడా మనం గమనిస్తే, సుంకరంట దూరముగా నిలుచున్నాడు. దేవుని సన్నిధిలోకి వచ్చాడు, ప్రార్థన చేయడానికి ప్రార్థనా స్థలానికి వచ్చాడు, కానీ దగ్గరగా రాలేదు, దూరముగానే నుంచునున్నాడు. దూరంగా ఎందుకున్నాడు? దేవుని సన్నిధిలో దేవుడు ఉన్నాడు. అర్థమవుతుందా? నేను ఆయన దగ్గరగా వెళ్ళడానికి నేను పాత్రుడను కాను అని తనను తాను తగ్గించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. సుంకరి అంటే ఏదో సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి ఈ సుంకరి. ఈ సుంకరి ఎవరు అని గనక మనం ఆలోచన చేస్తే, బిల్ కలెక్టర్ అయిన ఎవరో సుంకరి అని ఎవరిని అనేవారంటే, ఆ రోజుల్లో పన్నులు వసూలు చేసేటువంటి వారిని సుంకరి అనేటువంటి వారు. అంటే ఇతను తక్కువ వాడేమీ కాదు, ఒక బిల్ కలెక్టర్, ట్యాక్స్ కలెక్టర్. అటువంటి వ్యక్తి ఎక్కడ దూరంగా నిలుచున్నాడు, తనను తాను తగ్గించుకుని దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలేదు. ఆకాశం వైపు కూడా చూడడానికి ధైర్యం చాలేదంట. ఎందుకు? ఆకాశము నా సింహాసనము. ఆకాశం ఆయన సింహాసనము గనుక ఆయన అక్కడ కూర్చుంటాడు, ఆయన ఉంటాడు కాబట్టి ఆయన చూడటానికి ధైర్యము చాలలేదు, తగ్గించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువైపు చూడటానికి ఆకాశం వైపు కన్నులెత్తుగా ధైర్యము చాలక ఏం చేస్తున్నాడో రొమ్ము కొట్టుకొనుచు. ఏం చేస్తున్నాడండి? రొమ్ము కొట్టుకుంటున్నాడు. అంటే పశ్చాత్తాపడుతున్నాడు అని అర్థం. రొమ్ము కొట్టుకోవడం అంటే బాధపడతా ఉన్నాడు, పశ్చాత్తాపడతా ఉన్నాడు. తనను బట్టి తాను పశ్చాత్తాపడుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అతడు రొమ్ము కొట్టుకుంటూ ఏం చేస్తా ఉన్నాడంట? ఏమన్నాడు? దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చాలు. ఇతను చేస్తున్న ప్రార్థన ఒకే ఒక ప్రార్థన చేశాడు, దేవా పాపినైన నన్ను కరుణించండి. పరిసయ్యుల్లాగా విస్తారంగా ప్రార్థన చేసేలేదు, విస్తారమైన మాటలు ప్రార్థనలో వాడలేదు. చాలామంది ప్రార్థన చేసేటప్పుడు విస్తారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారు. విస్తారమైన మాటలు మాట్లాడడం వల్ల తమ మనవి దేవుడు వింటాడేమో అని వాళ్ళు అనుకుంటారంట. ఇది నేను చెప్పే మాట కాదు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయములో మనం చదవగలిగితే, 6వ అధ్యాయములో, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. 5వ వచనాన్ని మనం చదువుదాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానన్నాడు. 7వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు, మీరు వారి వలె ఉండకండి. చాలు. గనుక విస్తారముగా ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. అర్థమా? పౌలు గారు అంటాడు అదే మాట. ఏంటో తెలుసా? అర్థమవకుండా 5,000 మాటలు మాట్లాడుట కంటే అర్థమయ్యే రీతిగా 5 మాటలు పలుకుట మేలు అని అంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో అని అనుకుంటున్నారు. ఎక్కువగా ప్రార్థన చేస్తే దేవుడేమీ వినడం. నువ్వు ఆత్మతో సత్యముతో ప్రార్థన చేస్తే మాత్రమే దేవుడు వింటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ తేడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. పరిసయ్యుడేమో పెద్ద ప్రార్థన చేశాడు, సుంకరేమో చాలా చిన్న ప్రార్థన చేశాడు. సుంకరి చేసినటువంటి చిన్న ప్రార్థన, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. ఇక్కడ తగ్గింపు ప్రార్థనను మనము చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారే చెప్పేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి ప్రార్థన సరైందో అక్కడ యేసు ప్రభువారే చెప్పేశాడు. నేను చెప్పాల్సిన అవసరమో లేదు.
కనుక మనం ఆలోచన చేస్తే సుంకరి ప్రార్థించున్నట్లుగా మనల్ని మనం ఏం చేయాలి అని అంటే తగ్గించుకోవాలి. ఇది ఎవరికి సాధ్యము అని అంటే ఎవరైతే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో వారికి మాత్రమే సాధ్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ను నీవు గనక తగ్గించుకొని గనక నువ్వు జీవిస్తే తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకని పేతురు గారు ఇలాగంటాడు, మొదటి పత్రికలో 5వ అధ్యాయములో 6వ వచనాన్ని మనం చదువుదాం. త్వరగా చదవండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండండి అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఎలా ఉండాలంటే మనం దేన మనస్కులై, ఎవరి చేతుల క్రింద? దేవుని యొక్క చేతి క్రింద మనం ఎలాగ ఉండాలంట? దేన మనస్సు కలిగిన వారంగా. దేన మనస్సు కలిగిన వాడు తనని తాను ఏం చేస్తాడో తగ్గించుకుంటాడో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ నేటి దినాల్లో పేరుకి క్రైస్తవులే కానీ ఏమి లేదు అని అంటే తగ్గింపు లేదు. పేరుకి విశ్వాసులే కానీ ఏమి లేదు అని అంటే తగ్గింపు లేదు. పేరుకి ప్రార్థనాపరులే కానీ ఏమి లేదు అని అంటే తగ్గింపు లేదు. పేరుకి ప్రసంగికులే నాకులాగా కానీ ఏమి లేదు, తగ్గింపు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేరుకి సేవకులే కానీ వారికి ఏమి లేదు చెప్పండి, తగ్గింపు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక తగ్గింపు లేని జీవితం కలిగి మనము విశ్వాసులుగా ఉన్నా, ప్రార్థనాపరులుగా ఉన్నా, క్రైస్తవులుగా ఉన్నా, ప్రసంగికులుగా ఉన్నా, సేవకులుగా ఉన్నా కానీ దేవుడు మనల్ని అంగీకరించడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనల్ని అంగీకరిస్తాడు అని అంటే సుంకరి వలె తగ్గింపు కలిగి, తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉంటే తగిన సమయంలో తప్పక దేవుడు మనల్ని అంగీకరించి తగిన సమయంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడో హెచ్చిస్తాడు. నువ్వు ఇంకా హెచ్చింపబడకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే నీలో తగ్గింపు ఇంకా లేదేమో. ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న ఈ మాటని ఒకసారి నీవు గుర్తించు, నిన్ను నీవు పరిశీలన చేసుకో. కనుక అప్పుడు నీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఈ రోజుల్లో ఎవరికి కూడా ఏ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరి మట్టుకు వారే జ్ఞానము కలిగినటువంటి వారు. ఎవరి మట్టుకు వారే జ్ఞానము కలిగినటువంటి వారు. మనము ఏ కాలంలో ఉన్నాము అని అంటే ఇప్పుడు కంప్యూటర్ కాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? కంప్యూటర్ కాలంలో ఉన్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ఇంకా పత్రిక పాఠం ఉంది, చెప్పి ముగిస్తాను. ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకప్పుడంట తల్లి గర్భములో నుండి పిల్లవాడు పుట్టేటప్పుడు బయటకు వచ్చి ఏమని ఏడుస్తూ ఉండేవాడు అని అంటే అమ్మా అమ్మ అని ఏడ్చేటువంటి వాడు. ఒకవేళ ఏడకపోతే గిల్లి మరి ఏడ్పించేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక అమ్మ అని ఏడ్చేటువంటి వాడంట. ఈ కంప్యూటర్ కాలంలో ఒక వక్త రాశాడు, ఒక రచయిత రాశాడు ఈ మాటలు. ఈ కంప్యూటర్ కాలంలో పిల్లడు పుడతా అమ్మాయి అమ్మాయి అంట పుడుతున్నాడంట. ఇది ఏ కాలము అని అంటే కంప్యూటర్ కాలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఇది జ్ఞాన కాలము, ఇది అజ్ఞాన కాలము కాదు. ప్రతి వ్యక్తికి కూడా జ్ఞానం ఉన్నది, ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గనుక ప్రతి వ్యక్తి ఏం చేయాలి అని అంటే స్వద్విమర్శ చేసుకోవాలి. అంటే తనను తాను విమర్శ చేసుకునేటువంటి వ్యక్తిగా ఉంటే ఏది మంచి, ఏది చెడు, ఏది హెచ్చింపు, ఏది తగ్గింపు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మనల్ని మనము శృంకర వలె తగ్గించుకుంటే ఖచ్చితంగా దేవుడు తగిన సమయమందు మనల్ని ఏం చేస్తాడో హెచ్చిస్తాడు అనేటువంటి విషయాన్ని మీకు సువార్త పాఠ్య భాగము ద్వారా తెలియచేస్తున్నాను. కనుక ఈరోజు పత్రిక పాఠ్య భాగము కనుక మనం ఆలోచన చేస్తే ఈ పత్రికా పాఠ్య భాగములో పౌలు గారు మనకి కనబడతా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఘనుడు. పౌలు గారు ఎవరు చెప్పండి? ఘనుడు. ఎంతటి ఘనుడు అని అంటే మరి పరిచర్యలో అంతటి ఘనుడు ఎవరు కూడా లేరు. అంత ఘనమైనటువంటి పౌలు గారు వంటి పరిచర్య ఎవరు కూడా జరిగించలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు అటువంటి ఘనమైనటువంటి పరిచర్యను పౌలు గారు జరిగించారు గనుక ఘనుడిగా పౌలు గారు ఎంచబడ్డాడు. అయినా కానీ ఏమంటున్నాడో తెలుసా? 15వ అధ్యాయములో 9వ వచనాన్ని మనం చదువుదాం. ఎలా అనగా, నేను
అపోస్తులందరిలో తక్కువ వాడను. దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాను అంటున్నాడు. పౌలు గారు ఏం చేస్తా ఉన్నారు అని అంటే తనను తాను తగ్గించుకుంటా ఉన్నాడు. నేను అపోస్తులందరికంటే ఎటువంటి వాడను అంటున్నాడని అంటే తక్కువ వాడను అని అంటున్నాడు. పౌలు ఎంతటి ధీరుడో తెలుసా? ఒక్కొక్క విషయం ఆయన గురించి గనక మనం ఆలోచన చేస్తే పౌలు గారి గురించి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. చూడండి, పౌలు తగ్గింపునకు పౌలు యొక్క జీవితం ఇక్కడ నిదర్శనంగా ఉంది. పౌలు యొక్క పరిస్థితిని బట్టి అతను తగ్గించుకోవలసిన అవసరం అసలు లేదు. ప్రభువును అంగీకరించిన పౌలు ప్రభువు చూపిన మాదిరిని కలిగి ఉన్నాడు. అందుకని పౌలు గారు ఒక సవాల్ విసిరాడు క్రైస్తవ సమాజానికి. ఏంటో తెలుసా సవాల్? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 11వ వచనం మనం చదువుదాం. ఏంటైతే నేను మొదటి పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి. ఏమంటున్నాడు? క్రైస్తవ సమాజానికి ఒక సవాలు విసిరాడండి పౌలు గారు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు. అంటే ఎంతగా క్రీస్తు చెప్పిన మార్గములో పౌలు నడుస్తున్నాడో మనకి అర్థమవుతా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, పౌలు ఎంత యోగ్యుడో, ఏమండి ఎంత ఘనుడో ఈ మాటను బట్టి మనము అర్థం చేసుకోవాలి. పౌలు గారి విషయాలు చెప్తాను వినండి, క్లుప్తంగా చెప్పేసి ముగించేస్తాను. పౌలు గారు చెబుతున్న విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, పౌలు గారు తిరిగినంత దూరం అపోస్తులు ఎవరో కూడా ప్రయాణము చేయలేదు. పౌలు గారు చేసినటువంటి సేవ అపోస్తులు ఎవరో కూడా చేయలేదు. పౌలు గారు స్థాపించినటువంటి సంఘాలు అపోస్తులు ఎవరో కూడా స్థాపించలేదు. పౌలు గారు రాసిన పత్రికలు, ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాశాడు ఇంచుమించు. అవన్నీ పత్రికలు అపోస్తులు ఎవరో కూడా వ్రాయలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు ఎటువంటి వాడు అనంటే ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి వాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో 22వ అధ్యాయం 3వ వచనములో ఆ మాటలో మనం చూస్తా ఉన్నాం. గమలీయేలు పాదముల యొద్ద ధర్మశాస్త్రాన్ని అంతటిని క్షుణ్ణంగా నేర్చుకున్నటువంటి వ్యక్తి, ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ణయందు శిక్షితుడు అని అక్కడ మనము చూస్తా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు గారు ఇంకా ఎవరు అనంటే యూదుడు. చూడండి, ఇంకా పౌలు గారి యొక్క గొప్పతనం ఏంటి అనంటే సన్హెడ్రిన్ సభ్యత్వము కలిగినటువంటి వాడు. అంటే సన్హెడ్రిన్ సభలో ఒక సభ్యుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక విషయం ఏంటి అనంటే గలతీ పత్రిక 1:14 ప్రకారం యూదుల మతములో ఆధిక్యము నొందినటువంటి వాడు, యోధా మతములో ఆధిక్యము నొందినటువంటి వాడు. అలాగే అపోస్తుల కార్యములు 19, 11, 12 వచనాలు చదివితే విశేషమైనటువంటి అద్భుత కార్యాలు చేసినటువంటి వాడు పౌలు. అలాగే మనం ఆలోచన చేసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:16 ప్రకారం బాప్తిస్మములు ఇచ్చిన వాడు పౌలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును ఇతరులకు పంచి ఇచ్చినటువంటి వాడు పౌలు గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, నన్ను పోలి నడుచుకోండి అని సవాళ్ళు విసిరినటువంటి వాడు పౌలు గారు. అటువంటి పౌలు భక్తుడు ఏమంటున్నాడు అని అంటే నేను తక్కువ వాడను అని అంటున్నాడు. పౌలు గారి యొక్క జీవితాన్ని చూస్తే నిజంగానే అండి, సేవా పరిచర్యలో పౌలు గారిని మించి సేవా పరిచర్య చేసినటువంటి సువార్థికులు మనకి కనబడరు. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు మరణాల నుంచి తప్పించబడ్డాడు, ఎన్నిసార్లు సముద్రములో ఓడ వలన ప్రమాదాలని ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. ఒకసారి పాము కూడా 1-2 సార్లు అనుకుంటా పాము కూడా అతన్ని కరిసి విషసర్పాలు కరిసినాయి. అయినా సరే పౌలు గారు చనిపోలేదు. కష్టమైన నష్టమైన ఊర్చుకుని పరిచర్య చేశాడు. అటువంటి ఘనుడైనటువంటి పౌలు గారు ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడో
నేను అందరికంటే తక్కువ వాడను అంటున్నాడు. నేను అందరికంటే తక్కువ వాడను అంటే దేవుని బిడ్డలు తమని తాము ఏం చేసుకోవాలి చెప్పండి? తగ్గించుకోవాలి. తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. ఏమండి? తగ్గింపు కలిగి ఇతరులకు మాదిరిగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక పౌలు గారే కాదండి, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే ఉన్నారు. చూద్దాం, చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనం చదువుదాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. చూడండి, ఆయన యొక్క విశిష్టత ఏంటో చెబుతున్నాడు ఇక్కడ. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఎలా పుట్టాడు? మనుష్యుల పోలికగా పుట్టాడు. ఎవరో? యేసు ప్రభువారు. యేసెవరో? యేసెవరో? దేవుడండి. యేసెవరో? దేవుడు. ఇప్పుడు దేవుడు ఎలా పుట్టాడు? మనుషుల పోలికగా పుట్టాడు. దీనిలో ఏం కనబడుతుంది? ఏ దేవుడైనా మనిషిగా ఉండక ఇష్టపడతాడా? కానీ మన దేవుడు అందరి దేవుడు లాంటి వాడు కాదు. యేసు దేవుడు అందరి దేవుళ్ళ లాంటి వాడు కాదు. చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, చూడండి, మనుషుల పోలికగా పుట్టి, 2 దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడంట. ఏ స్వరూపం? యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరు? రాజు. ఏ రాజు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజు దాసుడిగా ఉండటానికి ఇష్టపడతాడా? మీరు చెప్పండి. కానీ మన దేవుడు తగ్గించుకునేటువంటి దేవుడు, హెచ్చించుకునే దేవుడు కాదు. అందుకని నన్ను పోలి ఉండండి అంటున్నాడు ఆయన. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, చూడండి, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడట, తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడట, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చాలు, స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన ఎలాగున్నాడంటండి? మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఇంకేం చేశాడండి? మరణము పొందినంతగా మరణించాడండి. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. లోకములో దేవుళ్ళమని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. నేను విమర్శ చేయట్లేదు సుమా, వివరణ ఇస్తున్నాను. ఇది విమర్శ కాదు, గమనించాలి. లోకములో దేవుళ్ళని చెప్పుకునేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఏ దేవుడైనా మనిషి కొరకు చచ్చిపోయిన దేవుడున్నాడా? లేడు. ఏ దేవుడైనా కానీ మనిషిని చంపే దేవుడు మాత్రమే ఉన్నాడు కానీ మనిషి కొరకు తానే మనిషిగా వచ్చి చచ్చిపోయినటువంటి దేవుడు ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి తగ్గింపు ఆయనలో మనము చూస్తూ ఉన్నాం. పౌలు గారిలోనే కాదు, అపోస్తుల్లోనే కాదు. ఏమండి? అపోస్తుల్లో కూడా తగ్గింపు లేదు. ఆయన అందుకే వారిని గద్దించాడు. అపోస్తుల్లోనంట ఒకానొక సందర్భంలో వాదం పుట్టిందంట. ఏంటా వాదం అంటే, తమలో ఎవరు గొప్పవారు అనేటువంటి వాదం వారిలో పుట్టింది. అప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు తెలుసా? ఈ చిన్నబిడ్డలను చూపించి, ఈ చిన్నబిడ్డ వలె ఎవడైతే దాన్ని తగ్గించుకుంటాడో వాడే పరలోక రాజ్యంలో గొప్పోడని చెప్పాడు ఆయన. అర్థమవుతుందా మీకు? కనుక అపోస్తులే కాదు, పౌలు గారే కాదు, ఏమండి, సాక్షాత్తు యేసు ప్రభు వారు కూడా ఏమయ్యారు? తనను తాను తగ్గించుకున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చి మనకొక మాదిరి చూపించి వెళ్ళాడండి. మనకొక మాదిరి చూపించి వెళ్ళాడు. ఆ మాదిరిని మనము అనుసరించాలి. ఆ మాదిరి కలిగి మనము జీవించేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే పౌలు గారు ఇన్ని ఆధిక్యతలు ఆయనకున్నా కానీ తనను తాను ఏం చేస్తున్నాడో తగ్గించుకుంటా ఉన్నాడు. అందుకే ఒక మాట అన్నాడు తెలుసా? 10వ వచనంలో ఎంత చక్కటి మాట చూడండి. 10వ వచనంలో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అంటున్నాడు.
నేను ఏమై ఉన్నా కానీ అది నేను ఉన్నత స్థితిలో ఉన్నా, దీన స్థితిలో ఉన్నా, హెచ్చింపబడిన స్థితిలో ఉన్నా, ఐశ్వర్యం కలిగిన, ధనాన్ని కలిగిన, సమృద్ధిని కలిగి ఉన్నా, నేనేమై ఉన్నానో అది దేవుని వలనే అయ్యున్నాను అంటున్నాడు. దేవుని కృప వలనే నేను అలాగయ్యాను అంటున్నాడు. ఇలా ఎవరనగలరు అని అంటే, ఎవరనగలరు? తామును తాము తగ్గించుకునే జీవితం కలిగిన వారు అంటారు. కనుక నేను ముగింపులోకి వస్తున్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నట్లుగా, పౌలు గారు తగ్గించుకున్నట్లుగా ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధనలో దావీదు గారు. ఎవరండి? దావీదు గారు. దావీదు గారిని జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ఇశ్రాయేలును పరిపాలించే 2వ రాజుగా అభిషేకించబడ్డాడు. అయినా కానీ దావీదు గారు ఇంటికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రార్థనా గదిలోనికి వెళ్ళి, దేవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. వింటున్నారా యవనస్తులారా? ఎంతగా మీరు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది అని అంటున్నాడు. అంటే దావీదు జీవితంలో ఏం కనబడుతుంది? మనకి తగ్గింపు కనబడుతుంది. ఒక్క రాజే తను తాను తగ్గించుకుంటే, యోనా గ్రంథంలో కూడా చూస్తాం, నినివే పట్టణపు రాజు సింహాసనము దిగి గోనె పట్టా కట్టుకుని బూడిదలో కూర్చుండి తనను తాను తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. వారి వలె మనము కూడా దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నాం గనక, దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నాం గనక, మన జీవితాల్లో కూడా ఏం కావాలి చెప్పండి? తగ్గింపు కావాలి. ఏ విషయాల్లో మనల్ని మనం తగ్గించుకోవాలి అని అంటే, మన మాటలలో మనము తగ్గించుకోవాలి. మన మాటల్లో వాక్యం కూడా అదే చెబుతుంది కదా. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి అని వాక్యం చెబుతా ఉంది. కనుక మన మాటలలో తగ్గింపు కావాలి. 2, మన క్రియలలో తగ్గింపు కావాలి. దేంట్లోనండి? మనం చేసే పనులలో, క్రియలలో తగ్గింపు కావాలి. 3, మన ప్రవర్తనలో తగ్గింపు కావాలి. దేంట్లోనండి? మన ప్రవర్తనలో తగ్గింపు కావాలి. 4, మన అలంకారములో కూడా తగ్గింపు కావాలి. నేటి దినాన వాట్సాప్లో, యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఏమండి, చాలామంది ఎంత భయంకరంగా అలంకరించుకుంటున్నారు అని అంటే, కొంతమంది వాటి గురించి పెద్ద పెద్ద స్టోరీలే పెడుతున్నారు. క్రైస్తవ సేవకురాండ్రు సైతం అలాగే ఉన్నారు. వారిని ఏమని పెడుతున్నారో తెలుసా పోస్టుల్లో? యెజబెలు వీరిని పూనింది, యెజబెలు వీరిని ప్రేరేపిస్తుంది అని చాలామంది పెడతా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇష్టం వచ్చినట్టు అలంకరణ చేసుకుంటున్నారు. కొంతమంది వాక్యం చెబుతూ నెత్తి మీద ముసుగు కూడా వేసుకుంటలేదు. స్త్రీలు ఏం చేయట్లేదు? నెత్తి మీద ముసుగు. నువ్వు వాక్యం చెబితే నువ్వు కనబడాలా? వాక్యం కనబడాలా? దేవుడు కనబడాలా? నువ్వు ఇక్కడ నుంచి పాట పాడుతూ ఉంటే ఆ పాటలో దేవుడు కనపడాలా? పాడే నువ్వు కనబడాలా? ఇక్కడ నువ్వు వాక్యం చెబుతా ఉంటే ఆ వాక్యం కనబడాలా? వాక్యంలో దేవుడు కనబడాలా? చెప్పే నేను కనబడాలా? ఆలోచన చేయండి. మనుషులు ఏం చేస్తున్నారని అంటే, అలంకారానికి ప్రాధాన్యత ఇస్తారు. కనుక అలంకారములో కూడా తగ్గింపు ఉండాలి. అలంకారంలో కూడా ఏముండాలి? అందుకనే తగుమాత్రపు అలంకారము కలిగి ఉండాలని చెప్తున్నాడు తిమోతి పత్రికలో పౌలు గారు. ఇక మన నడవడికలో, మనము నడిచే తీరులో కూడా ఏముండాలి చెప్పండి? తగ్గింపు ఉండాలి. చివరిగా ఒక మాట చెప్తాను. దేవుని సన్నిధిలో ఉన్న మన అందరిలో కూడా ఏముండాలి? దేవుని సన్నిధికి వచ్చి మనల్ని మనం హెచ్చించుకోకూడదు, మనల్ని మనం తగ్గించుకోవాలి. నేనేదో పాస్టర్ గారిని కదా అని నన్ను నేను హెచ్చించుకొని మాట్లాడడానికి వెళ్ళలేదు. నేను ఇక్కడ నిలబడేటప్పుడు నన్ను నేను తగ్గించుకొని మాత్రమే నిలబడాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి సన్నిధిలో నిలబడుతున్నప్పుడు నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉండాలి. ఒకవేళ తగ్గించుకోకపోతే దేవుడే తగ్గించేస్తాడు. ఆ మాట మనం చదువుకున్నాం కదా 14వ వచనములో, తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. కపెర్నహూము గురించి యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. కపెర్నహూము గురించి చెబుతున్నారో తెలుసా? కపెర్నహూమా, కపెర్నహూమా, ఆకాశమంత మట్టుకు నిన్ను నీవు హెచ్చించుకుంటున్నావు. అర్థమవుతుందా? నిన్ను క్రిందకి పడదోసేస్తానంటున్నాడు ఆయన. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మనము ఏం కలిగి ఉండాలి అని అంటే తగ్గింపు కలిగి ఉండాలి.
అలా తగ్గించుకున్నప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించగలను, మీరు నన్ను ప్రేమించగలరు. సంఘము దేవుణ్ణి ప్రేమించగలదు. కనుక అట్టి తగ్గింపు జీవితం మనము కలిగి, ఏమండి, తగ్గింపు కలిగినటువంటి ఆ జీవితాన్ని మనము జీవిస్తూ దేవుని చేత హెచ్చింపబడే వారముగా మనం ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును హృదయ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.